హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి నీరజ్ గేమింగ్ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ అయితే నేను మీ ముందుకి సరికొత్త మైన్క్రాఫ్ట్ సిరీస్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. లెట్స్ బిగిన్ సిరీస్ అన్నమాట. ఈ సిరీస్ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి. ఈ వీడియోలో నేను ఏదైనా తప్పు చేసినా ఏది చేసినా కామెంట్లో అయితే నాకు తెలియజేయండి. చలో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ గైస్. చూసుకున్నట్టయితే మన వాళ్ళకి అయితే వచ్చేసాము. చూసే కదా షేడర్స్ అయితే ఆన్ చేసాను. సూపర్గా ఉంది. సన్, స్కై, క్లౌడ్స్, టెక్స్చర్ కూడా సూపర్గా ఉంది. నాకు ఈ షేడర్స్ బాగా నచ్చాయి. చూసుకున్నట్టయితే వరల్డ్ అయితే ఇది వాళ్ళు కూడా సూపర్గా ఉంది. ఇక్కడ బిగ్ ఉంది. చలో ఇంకా ఎప్పుడులాగే మైన్క్రాఫ్ట్లో ట్రీస్ అయితే కట్ చేయాలి కదా. ట్రీ అయితే కట్ చేసేద్దాం. ఓకే, రఫ్టీ అయితే అన్లాక్ అయితే అయ్యింది. చూసుకున్నట్టయితే మనం ఒక ట్రీని అయితే కట్ చేసాము. షీప్ కనబడలేదు అబ్బా. బెడ్ సెట్ అవ్వాలి మనకి. మెయిన్ నైట్కి సేఫ్ అవ్వాలంటే బెడ్ ఉండాలి కదా. ఓకే, లెవెన్ అయితే వచ్చింది. ఏంటిది లాగౌట్ అయితే మనకి అయితే 11 అయితే వచ్చింది. ఈ హార్స్ ఉంది. శాడిల్ ఉంటే దీన్ని మౌంట్ చేసుకోవచ్చు. చూద్దాం ప్లేస్. ఏ పిగ్, హలో హలో. చూసుకున్నట్టయితే ప్లేస్ బాగుంది అబ్బా. వరల్డ్ బాగుంది. వరల్డ్ స్పానింగ్ బాగుంది. ఓకే, వరల్డ్ అయితే అలా క్లీన్ చూద్దాం. ఇంకెక్కడ కూడా షీప్ కనబడలే. ఓకే ఓకే ఓకే, 1 షీప్ అయితే కనబడ్డది. 2 షీప్. ఓకే, 3 షీప్స్ అయితే కనబడ్డాయి. వెయిట్ ఊరు కనెక్ట్ అవ్వలేదు డబ్బా. ఓకే ఓకే, ఇక్కడే ఉండుతుంది. అదే కదా ఊరు కలెక్ట్ అవ్వలేదు ఏంటని చూస్తున్నాను. హే వెయిట్ షీప్, వెయిట్. ఓకే, 2 షీప్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ 3rd షీప్. షీప్ ప్లేస్ వస్తే అయిపోయినట్టే. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా జై బాలయ్య. ఓకే, అలా తిరుగుదాం. బెడ్ కూడా అయితే సెట్ అయితే అయిపోయిందబ్బా. ఒక ప్లాంక్స్ అయితే కావాలి కదా. ఒక ప్లాంక్స్ అయితే 44 అయితే వచ్చి ఒక క్రాఫ్టింగ్ టేబుల్ 6 అయితే తీసుకుందాం. Once I was 7 years old, my mama told me, go make yourself some friends or you'll be lonely. Once I was 7 years old.
It was a big, big world, but we thought we were bigger. Pushing each other to the limits, we were learning quicker. By 11, smoking herb and drinking burning liquor. Never rich, so we were out to make that steady figure. Once I was 11 years old, my daddy told me, go get yourself a wife or you'll be lonely. Once I was 11 years old. I always had that dream like my daddy before me. So I started writing songs, I started writing stories. Something about that glory just always seemed to bore me. Cause only those I really love will ever really know me. Once I was 20 years old, my story got told. Before the morning sun when life was lonely. Once I was 20 years old. గాయస్ ఏం లేదు అయిపోయింది, ఏదో అలాగైతే క్లియర్ అయితే చేశాను అనమాట. కొద్దిగా ఫ్లాట్ అయ్యింది. ఇదైతే కొద్దిగా మార్నింగ్ అయితే చేద్దాం. ఇప్పుడు స్లీప్ వేద్దాం. మన లెఫ్ట్ బిగిన్ వాళ్ళలో పడుకుందాం. ఎవడు రాడు వస్తారబ్బా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ మోసం. స్పాన్ పాయింట్ ఇక్కడే సెట్ అయింది. ఇక్కడ స్వాన్ ఉంది కదండి, మర్చిపోయాను. లక్కీగా స్పాన్ పాయింట్ ఇక్కడే అయితే సెట్ అయ్యింది. ఫస్ట్ డే ఫస్ట్ నైటే అడ్వెంచర్ అయితే అయ్యింది. అస్సాము అయిపోయానబ్బా. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. ఇప్పుడు క్రేపర్లో అన్నీ నేను చాలా అదృష్టవంతుని గాయస్. ఇంత అదృష్టం ఎవరికి రాదు. ఎదుగో ఇంకా మన స్కెల్టన్ బాబాయ్ కూడా ఇక్కడ ఉన్నాడు. నేను చెప్పాలని చిన్నప్పుడే లక్కీ నేను. హ్యాపీ బర్త్డే టు మీ. రే కొట్టకండ్రా ప్లీజ్, రే పడుకొని అండ్రా. ఫస్ట్ డే ఫస్ట్ నైట్ నాకు చొక్కలు చూపిస్తున్నారు. రే కొట్టకరా ప్లీజ్ రా తమ్ముడు. ఇప్పుడు రండి రా. రే పేలకరా. హాఫ్ హార్ట్ రండన్న సరదా కన్నా నువ్వు సీరియస్ తీసుకున్నావు ఏంటి తమ్ముడు? అస్సాం అయిపోతున్నాను. ఫుడ్ లేదు. నైట్ అంతా ఇలాగే ఉండాలి నేను. అరకు నువ్వు. గాయస్ రాత్రి అంతా నేను ఎగ్ తినేది అన్నాను. ఇప్పుడైతే కొద్ది మార్నింగ్ అయితే అవుతుంది. ఇదిగోండి సన్ రైజ్ అయితే అవుతుంది. రావండి రా మీరు. రాత్రి నాకు చెప్తే చూపిస్తాను నన్ను. చెప్పిపో రే చంపించారు కదరా మీరు. వచ్చింది కాక నన్ను చంపాడు. ఎద్దుగో మీకు కనబడతాడు కదా చెట్టు కింద ఉన్నాడు. ఇప్పుడు నా సామాన్లు కలెక్ట్ చేసుకోవాలి. అదిగోండి అక్కడే నా సామాన్లు తీసుకుని అయితే మళ్ళీ వచ్చి వర్క్లోకి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ డే నాకు దెబ్బ వేసాడు కదా, దెబ్బ మీద దెబ్బ. చాలా ఫీల్ అయ్యాను. సర్లేండి ఏం చేస్తాం. మళ్ళీ మన వర్క్లోకి అయితే మనం అయితే మళ్ళీ వెళ్ళిపోదాం. ఏడాడు వెళ్ళిపోయాడు. నేను అప్పటికి చెప్తున్నాను గ్యాస్ పడుకుందా. ఫస్ట్ డే నీట్గా అయిపోయింది అన్నాను. వస్తు కొద్దిసారు అది ఇదా మన లక్. నేను అప్పుడే బెడ్ వేసుకుని ఇంకా నేను ఇలా నొక్కాను. పాయింట్ సెట్ అయ్యింది. అర్థమైపోయాను నైట్ అంతా.
నా ఐటమ్స్ కూడా బాగున్నాయి. ఓకే గాయస్ ఫైనల్లీ అయితే ఏదో అలా ఫిల్ చేసాము, అదే క్లియర్ అయితే చేసాము. ఇప్పుడు చూసా కదా ఏకదమ్ సూపర్ ఉంది. మనం ఇక్కడ ఒక బేస్ కట్టుకుంటే ఉంటుంది సూపర్ కదా. ఈ నైట్ టైం మనం డిస్టర్బ్ చేస్తున్నాడు కదా, ఇది ఉంటుంది ఉంది నీకు గట్టిగా ఉంటుంది. ఏదో రోజు నా దగ్గరికి వెళ్తాం, గుర్తు పెట్టుకో అది మాత్రం పడుకున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు కదా తాడు. ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే ఇక్కడ కూడా ఫార్మింగ్ ప్లాన్ చేద్దాం. ఇక్కడ మనం ఫార్మింగ్ అయితే ప్లాన్ చేద్దాం. ఇక్కడైతే మనం బేస్ అనేది అయితే కట్టుకుందాం. ఓకే బేస్ అయితే కడదాం గాయస్. స్టార్టర్ బేస్, ఓన్లీ స్టార్టర్ బేస్ మాత్రమే, పెద్ద ఏమో ఊహించుకోకండి. ఫస్ట్ అయితే మనం అయితే వుడ్ కలెక్ట్ అయితే చేసేద్దాం. వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం. ఒక యాక్స్ చెస్ట్ ఒకటి చేసుకుందాం గాయస్. ఓకే చెస్ట్ ఇందులో అన్నీ తోసేద్దాం ముందు. వెళ్ళిపో. ఓకే పికాక్స్ యాక్స్ అయితే పట్టుకుందాం. నాకు కట్టేది గాయస్, కట్టి సరే ఎనీవే సార్ పోయినట్టుంది ఎక్కడో. ఓకే ఇప్పుడైతే మనం అయితే వుడ్ అయితే కలెక్ట్ చేద్దాం. ఓ ఇదేంటిది, ఇది ఏదో వుడ్ గాయస్, ఇది కూడా ఉంది మన దగ్గర. ఏంటిది బిచ్ లాక్ కూడా అయితే మన దగ్గర అయితే ఉంది. వీటితో అయితే మనం ఒక ఇల్లు అయితే కట్టుకుందాం. అయితే నైట్ మనకి ఇట్లా సాప్లింగ్స్ కూడా కావాలి, ఎందుకంటే ఇక్కడ ఇవి తక్కువ ఉన్నాయి. ఇటు సాప్లింగ్స్ తీసుకొని మనం ఇంకా పెట్టుకుందాం. ఈ వుడ్ కూడా తీసుకుందాం, ఎందుకంటే ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇదే ఉండాలి మెయిన్. మనకైతే ఈ వైట్ వుడ్ కావాలి. ఈ బిచ్ ఏంటిది బ్లాక్స్, బిచ్ బ్లాక్స్ ఉంటే మనం ఒక బేస్ అయితే కట్టుకోవచ్చు చిన్నది. ఉన్నాయి అబ్బా, నేను లేవనుకున్నాను కానీ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఆల్ రైట్ చెప్పినట్టు నైట్ అయితే పట్టుకెళ్ళిపోదాం.
ఒక అంటే మన బేస్ అంటే మన ప్లేస్ అన్నమాట. మన ప్లేస్కి వెళ్ళి అయితే చూద్దాం. చిన్న ఇంటి కోసం ఫ్యూచర్లో వస్తుంది కాదు, ఫ్యూచర్లో పెద్ద ఇల్లు కట్టుకుందాం. ఇప్పటికైతే ఏదో అలా చిన్న ఇల్లు. ఫ్యూచర్లో అయితే నాకు ఇంకా వేరే ప్లాన్స్ అయితే ఉన్నాయి. జస్ట్ నార్మల్ ప్రాక్టీస్కి. ఓకే, ఇక్కడ నుంచి కట్టుకోవచ్చు. ఎందుకంటే ముందున మన ఇల్లు కట్టుకోవచ్చు. 1 అయితే అయ్యింది అబ్బా, ఏదో అయ్యింది గాయస్. బ్యాక్ వెళ్ళి అయితే వచ్చాను, అది గ్లిచ్ అయ్యింది. ఇక మళ్ళీ అవ్వట్లే చూడండి. ఈలోగా ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట. పడుకుని పోదాం మళ్ళీ, ఎందుకైనా మంచిది. ఆడు వచ్చి కుట్టేస్తాడు. పడుకుందాం గాయస్. మళ్ళీ అయితే బ్యాక్ అయితే వచ్చాను అనమాట. ఆ గ్లిచ్ అయ్యింది, ఎందుకైందో అయితే నాకు తెలీదు. ఇప్పుడు చేద్దాం, ఇప్పుడు అవుతుందేమో. అవుతుంది. చిన్న ఎర్రర్స్ ఉంటాయి అప్పుడప్పుడు. ఓకే ఓకే, బేస్ అయితే కడదాం ఇప్పుడైతే. వన్ టూ త్రీ. ఓకే, ఈ రెండు అయితే డోర్ అయితే వస్తుంది ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే కడదాం ఇంకా. 1 2 3 4 5 6. స్లాబ్స్ మీద బెడ్ ఉంటుందా గాయస్? నన్ను ట్రై చేద్దాం. 6 స్లాబ్స్ అయితే చేశాను. స్లాబ్స్ మీద క్రాఫ్టింగ్ టేబుల్ కానీ బెడ్ కానీ ఉంటుందో లేదు చూడాలి. స్లాబ్ పెట్టాను, క్రాఫ్టింగ్ టేబుల్ అయితే పెడుతున్నాను. ఓకే, ఉండట్లేదు. నో యూస్, బట్ యూజ్ ఇట్ సమ్ ఆఫ్టర్ టైం. ఓకే, మనం ఏం చేయాలంటే ఇప్పుడు సేమ్ అలాగే ఇంకొక ఫ్లోర్ అయితే నింపేద్దాం. సేమ్ థీమ్. ఓకే, ఇక్కడ ఇలా 1 లేయర్ అయితే ఇలా ఇదైతే పెట్టాను. ఇప్పుడు ఇక్కడైతే వైట్ అయితే పెడదాము ఈ బ్లాక్స్వి. కానీ ఈ బ్లాక్స్ మనకి ఇంకా లేవు, ఇంకా మైండ్ చేసుకుని అయితే రావాలి. అదైతే
ఫాస్ట్గా అవి తీస్తే మీకు కలుస్తాను. ఓకే గాయ్స్, మనమైతే ఈ బ్లాక్స్ అయితే తీసుకున్నాం. నాకైతే హెల్త్ స్లో నడుస్తున్నాడు మావాడు, ప్లస్ మావాడికి ఇది కూడా లేదు. సో మనమైతే యాపిల్ అయితే తిందాం. యాపిల్ ర్యామీట్ హెల్త్ కూడా కొంచెం తక్కువ ఉంది కదా. ఓకే, తిన్నాం, ఫుల్ అయిపోయింది. ఇప్పుడైతే వీటితో అయితే మనకైతే వర్క్ అయితే ఉందన్నమాట. తీసుకొని వైట్ బ్లాక్స్కి ఓకే, ఇది సరిపోతాయి దీనికి. ఇది కూడా బాగా ఇది తీసేద్దాం. నా దగ్గర ఒక ఐడియా అయితే ఉంది. ఇక్కడ ఇదైతే ఫిల్ చేద్దాం. ఇదైతే ఇక్కడ ఫిల్ చేయొచ్చు. అప్పుడప్పుడు ఎలా జరుగుతూ ఉంటాయి. ట్రేడర్ వచ్చినట్టున్నాడు, ఎక్కడ అరిసాడు. ఇదిగోండి ట్రేడర్. ఓ ట్రేడర్, సారీ 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 వాళ్ళు తిట్టుకోకండి, మామూలుగా ఉండదు. ఓకే, సరిపోలే, కొన్ని ప్లాన్స్ అయితే చేశాను. 16 ఇవి సరిపోతానైతే అనుకుంటున్నా. మరి సరిపోతే నేనేం చేయలేను. ఓకే నైస్, సరిపోలే. ఓకే, ఇంకా టాల్ చేశాను. ఇవి మాత్రం పక్కా సరిపోతాయి, చెప్పేదా సరిపోయి. ఆల్ రైట్, ఇది చందా అయిపోయింది. అది ఇంకో కొద్ది పైకి ఎట్టాలి ఇప్పుడు. ఇవి పెట్టేసాము. ఇప్పుడు ఇది కూడా అలాగే ఎట్టాలి. ఓకే, ఇది కూడా పెట్టేసాం. ఇప్పుడు ఇది కూడా పెట్టాలి.
ఇప్పుడు ఇది కూడా అయితే పెట్టేసాము. ఇక్కడ నుంచి అది అంటుందా? నో, రూటే లేదు. ఓకే, అక్కడ కూడా పెట్టేసాము. ఇవైతే ఇలాగే ఉంచుదాం, అంటే వీటితో వర్క్ అయితే ఉందన్నమాట. అందుకు తీసేద్దామా? వద్దులేండి, ఉంచుదాం. ఇక్కడ పెట్టి అంతే. ఇంకా ఇది పైన కూడా పెట్టేద్దాం. అంతే, ఇలా పెట్టేసి ఇక్కడ ఒకటి, ఇటు వద్దులండి. ఇక్కడైతే విండోస్ అయితే పెట్టుకుందాం. లేకపోతే అలా కాకపోతే నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది, అలా పెట్టుకోవచ్చా? వద్దులేండి, ఇదే బెటర్. ఓకే, పడుకున్నాం. సెకండ్ అయితే యా గుడ్, ఇదే బెటర్, ఇలాగే బాగుంది. ఇంకో సైడ్ కూడా బ్లాక్స్ అయిపోయాయి. మళ్ళీ వెళ్ళాలి. అస్సలు లేదమ్మా, ఉన్నాయిలేండి. మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సి వస్తుందేమో అనుకున్నాను. సరిపోతాయి. ఒక స్టాక్ వస్తుందా? లేదు, రాలేదు. అదా మోడతానా? ఓకే, అయితే ఇలా ఉన్నాయి చాలు. లుక్ అయితే ఓకే. అక్కడైతే గ్లాసెస్ అయితే వస్తాయి. గ్లాసెస్ అయితే వస్తాయి, ఇది కూడా తీసేద్దాం. ఓకే, ఇది ఇక్కడే ఉందా? నేనే చేసుకోవాలి. ఇదైతే ఇక్కడ ఇలా పెట్టేద్దాం. ఇదైతే ఇలాగైతే పెడదాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే గ్లాసెస్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఇలా గ్లాస్ అయితే వస్తుంది, ఇది కూడా ఫిల్ చేసేద్దాం ఉంటాడు. లేకపోతే ఇది ఇలా బ్యాక్ ఇలా గ్లాస్ అయితే వస్తుంది. ఫ్రంట్ అయితే బిల్ చేద్దాం. ఓ షర్ట్ బ్లాక్స్ అయిపోయి. ఓకే, ఇప్పుడైతే ఒక యాక్స్ అయితే చేసుకుందాం. చేసుకొని అయితే బ్లాక్స్కి అయితే వెళ్దాం. వుడ్ బ్లాక్స్ కోసం వుడ్ అయితే అయిపోయింది అన్నమాట. ఇప్పుడు దానికోసం అయితే వెళ్ళాలి.
ఓకే గాయస్ 24 ఓకే ఇవి సరిపోతాయి. యాపిల్స్ తీసుకున్నా. యాపిల్స్ కూడా వచ్చాయి. నైస్. హే గుడ్డు ఇక 24 వచ్చాయి. ఇట్స్ ఓకే. 24 96 అయితే వస్తున్నాయి. మళ్ళీ లాగా ఈ లాగ్ ఎందుకు వస్తుందబ్బా? సరిపోయింది. మళ్ళీ లాగ్ ఈ వుడ్కే వస్తుంది, అది కూడా లాగ్. ఏం చేస్తాం, మళ్ళీ బ్యాక్ వెళ్ళి రావాలా? షిట్. వెల్కమ్ బ్యాక్ గైస్. మళ్ళీ అయితే వచ్చాను, మళ్ళీ బ్యాక్ అయితే వచ్చాను అనమాట. ఆ గ్లిచ్ అయితే అయిపోతుంది అబ్బా, ఎందుకు అవుతుందో తెలియట్లేదు. అదైతే నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో రాకుండా అయితే చూసుకుంటాను. ఓకే 1 స్టాక్ ఎనఫ్. స్టాక్ అయితే వచ్చింది వుడ్. ఎలా ఉంది? ఓకే. డోర్ అనేది అయితే ఇక్కడికైతే వస్తుంది అనమాట. డోర్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడైతే స్టేర్స్ అయితే వస్తాయి. ఉండండి మీకు చెప్తాను. స్టేర్స్ కావాలి ఇప్పుడు. స్టేర్స్ ఇంపార్టెంట్ మనకి. 24 స్టేర్స్. ఓకే. ఇక్కడైతే డోర్ అనేది అయితే వస్తుంది. అంతవరకు అయితే ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది ఎలాగైతే వస్తుంది అంతే. ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్టేర్స్ అయితే ఇలా పెట్టేస్తాం. ఓకే స్టేర్స్ అయితే ఇలా పెట్టేసాము. ఇక్కడ పెట్టలే. నైస్. డన్ గైస్. ఇక్కడైతే గ్లాసెస్ అయితే వచ్చేస్తే ఇదే అయితే మన బేస్ అనమాట. ఓకే ఇలా ఉన్నాయి ప్రజెంట్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ పైన రూఫ్ వేయాలి. ఎస్, ఇదే మన పెద్ద టాస్క్. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే పైన రూఫ్ వేయాలి. రూఫ్ అనేది అయితే మనం అయితే పెంకుల్ స్టేర్స్ అయితే వేద్దాం. ఒక చిన్న ఇల్లాగా స్టేర్స్ అయితే పెంకులు అయితే ఇప్పుడు తయారు చేయాలి మనం. చెస్ట్లోని డర్ట్ ఉంది. ఓకే ఇక్కడ ఈ డర్ట్ అయితే మనకి యూజ్ అవుతుంది పైకి కిందకి రావడానికి. ఓకే ఓకే రైస్. ఇది కూడా వేయాలంటారా? సరే వేసేద్దాం. ఓకే ఓకే అక్కడైతే అలా అయితే పెట్టాను. బ్రిక్ సైడ్ కూడా అలాగే వేయాలి. నో 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 అలా ప్లేస్ అవుతుంది అయితే. ఓకే స్టేర్స్ అయిపోయి ఫుడ్ కూడా అయిపోయింది అబ్బా. ఇప్పుడు చేయదా బెడ్. ఏ మహేశ్వతి అది ఫుడ్ అయితే అయిపోయింది గాయస్.
ఇంకా వుడ్ అయితే కట్ అయితే చేయాలి. ఉంది 25. దీంతో ఎన్ని వస్తాయో స్టేర్స్ అన్నీ చేసేద్దాం. అయిపోయి స్లీప్ కూడా వేసేద్దాం. నైట్ కూడా అయిపోతుంది. నో ఇంకా టైం ఉందంట, చూసుకొని స్లీప్ వేసేయడమే. అయిందా నైట్? ఏం కావలేదంట. ఇప్పుడు అయ్యిందా? ఓకే అయ్యింది. పడుకుని పోదాం. నైస్. పడుకొని ఇప్పుడే లేచాను గాయ్. మళ్ళీ ఇప్పుడైతే మన వర్క్ అయితే మనం వెళ్ళిపోవాలి. ఓకే ఇలాగైతే ఒక చిన్న బేస్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకా పెంకులు అయితే పెట్టాలి, స్టేర్స్ అయితే పెట్టాలి. వుడ్ అయితే ఇంక లేదు, చూద్దాం. కింద పడిపోయిందే. సో ఇంకా అయిపోయి మనం దిగిపోదాం. సో ఇది గాయ్స్ ఇవాళ ఎపిసోడ్ ఏమొచ్చి ఆల్రెడీ చాలా టైం అయితే అయిపోయింది. ఈ ఎపిసోడ్కి అయితే ఎంతే చూసారు కదా వీడియో. ఇంకా హౌస్ ఫుల్ ఇంకా బిల్డ్ అవ్వలే. నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం. సో ఇది ఇవాళ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకైతే ఇంకో వీడియోతో అయితే వస్తాను. సో బాయ్ గాయ్స్.